ఫ్రెండ్స్, కబ్బాలమ్మ కొండ ఇదే. అక్కడ మీకు ఒక దావ కనబడుతుంది చూడండి. ఆ కొండ పైన లెఫ్ట్ సైడ్లో ఒక దావ కనబడుతుంది కదా, అది దావ కాదు, రాయి పైన అందరూ నడిచి అది ఒక మార్క్ తర పడిండేది. మెట్లంతా ఏమీ లేదు ఫ్రెండ్స్, అలాగే ఎక్కాలి. అలాగే ఒక 70 ఏళ్ళ ముసలి వాళ్ళు కూడా ఎక్కిండారు ఫ్రెండ్స్, నేనే చూశాను. అలాగే ఈ కొండ ఎక్కేటప్పుడు రాక్షసులు కొండను ఎక్కనివ్వకుండా వెనక్కి తోస్తారు. అది నిజం ఫ్రెండ్స్, ఎక్కేదానికి చాలా కష్టమవుతుంది. ఆ కబ్బాలమ్మ వచ్చేసి కాపాడుతుంది. ఆ రాక్షసులు వెనక్కి తోస్తా అంటే కబ్బాలమ్మ వెనక్కి పడకుండా కాపాడుతుంది ఫ్రెండ్స్. ఒక్కరు కూడా ఇంతవరకు ఈ కొండపైన ఇంకా జారిండేది కానీ పడిండేది కానీ లేదు. అలాగే కొండపైన కబ్బాలమ్మ స్నానం చేసే కోనేరు ఉంది ఫ్రెండ్స్. నిజంగా ఎంత ఎండాకాలం ఫ్రెండ్స్, కానీ ఆ కోనేరులో మాత్రం నీళ్ళు చల్లగా ఫ్రిడ్జ్ నీళ్ళు ఉన్నట్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే నేనే ఒక 5-6 సార్లు కొండపైకి వెళ్ళాను కదా, నేనే చూశాను, నేనే తాగాను అక్కడ వాటర్ కూడా. కొండపైన ఉండేది అమ్మవారు చిన్న దేవస్థానము, అమ్మవారు అక్కడ స్నానం చేసేది. అలాగే బసవేశ్వర వచ్చేసి కబ్బాలమ్మ అన్న అన్నమాట, అంటే శివుడికి చెల్లెలు అన్నమాట కబ్బాలమ్మ. అంత గొప్ప చరిత్ర ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే కొండ ఎక్కడానికైతే చాలా కష్టము. ఇప్పుడైతే ఎండాకాలం కదా, ఇంకా కష్టంగా ఉంటుంది, కానీ ఎక్కేవాళ్ళు ఎక్కేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఒక అబ్బాయి అయితే స్పైడర్ మ్యాన్ లాగా పోతాడు అనేసి. చూడండి, మీకు దారి కనబడుతుంది కదా ఇప్పుడు, అదే దారి. మెట్లు అంతా ఏమీ లేదు ఫ్రెండ్స్. చూడండి, కొండ క్లీన్గా మీకు చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడైతే వీడియో జూమ్ చేసాము. ఆ చివరన ఉండేది కబ్బాలమ్మ దేవస్థానం ఫ్రెండ్స్. కనబడలేదు, అట్లా తగ్గించు. చూడండి ఫ్రెండ్స్, కొండంతా ఇప్పుడు కనబడుతుంది. చూశారు కదా, ఇదే కబ్బాలమ్మ కొండ. మీకు ఏవైనా కోరికలు ఉంటే, మీకు తెలిసింటే కనకపురతవ కబ్బాలమ్మ దేవస్థానము అనేసి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది ఫ్రెండ్స్. నిజంగా కోరిన కోరికలు తీర్చే కబ్బాలమ్మ అంటారు ఇక్కడ. చాలా జాతరలు జరుగుతాయి ఫ్రెండ్స్. ఆ వీడియోలంతా కూడా ఒకసారి జాతరకు వచ్చి చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియో చివరి